శ్రీకాకుళం జిల్లా పలాస సామాజిక ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదనంకు హాజరైన వికలాంగులు సంబంధిత వైద్యుల సమయానికి రాకపోవడంతో నరక యాతన అనుభవిస్తున్నారు. ఇచ్చాపురం లాంటి సుదూర ప్రాంతాల నుంచి ఉదయం 7 గంటలకు ఆసుపత్రికి చేరుకుని వైద్యులు రాక పడిగాపులు కాస్తున్నారు. ఓ వికలాంగుడికి సంబంధించిన కుటుంబ సభ్యుని మరణ వార్త అందుకుని వెళ్లలేక ఉండలేక మానసిక క్షోభకు గురయ్యారు. 9 గంటలకు హాస్పిటల్కు చేరుకోవాల్సిన వైద్యుడు 12 గంటల వరకు రాకపోవడంతో రోగులు అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. వైద్యుని సమాచారం కోసం సిబ్బందిని అడిగితే దురుసుగా సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు. ఏం పేరు మీ పేరు? గజ్జల వెంకటరావు. ఇంతవరకు డాక్టర్ రాలేదు, తెల్లవారు వస్తా ఉన్నారు. నేను నిలబడలేను, ఒకటికి వచ్చిన వెళ్ళాలి. ఇప్పుడు కష్టంగా ఉంది నాకు, చాలా బాధ. ఎవరు తీసుకెళ్తారు? ఈరోజు ఎంత టైంకి వచ్చారు చెప్పండి. ఈరోజు 9 గంటలకు వచ్చాము, పాత 9కి వచ్చాము. పాత 9 నుంచి ఇంతవరకు నేను కూర్చాను. లేకపోతే వికలాంగులకి ఎందుకండి కారణం? స్లాట్ 9కి ఇచ్చారండి, మేము 8కి వచ్చామండి ఇక్కడికి. అయినప్పటికి కూడా ఇప్పటికీ ఒకరికి కూడా చూడకుండా, లేకపోతే వాయిదానే వేయాలి ప్రైవేట్ ఉంటారని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ క్లినిక్లో వాళ్ళు వైద్యం చేసుకొని తర్వాత సుఖపడి మాకు సూపరింటెండెంట్ గారు కూడా లేరు అందుబాటులో. ఓపీలు ఉండే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. నర్సింగ్ విభాగం వెళ్తే సూపరింటెండెంట్ గారికి చెప్పట్లేదు. నర్సులు దమాయింగ్ చేస్తారు. ఏంటి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వైద్యం బాగుంది, వైద్యం బాగున్న పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరు బృందావతి కొమ్ముపుట్టుకు మా బావ కొడుకు చచ్చిపోయినారు. వెళ్తామని ఇక్కడ పేషెంట్కి చూడలేదు. ఇక్కడ వదలలేము, వెళ్ళలేము. తెల్లవారు వచ్చాము, అతను చూసుకొని వెళ్ళిపోయినారు. కానీ చూసి వెళ్ళిపోయింది, మా పని అయిపోయింది కదా. ఎన్ని బాధలు పడి మనిషి గోల కూర్చోలేరు, పడుకోలేరు. ఇటు చూస్తాము, అటు వెళ్తామా, అంత దూరం నుండి వచ్చినాము. ఏదో వచ్చేవాళ్ళు చూసి వెళ్ళిపోతాం. పేషెంట్కి సాగు దగ్గరికి వెళ్ళిపోతాం కదా. చనిపోయినారు, అక్కడికి వెళ్ళలేము, పేషెంట్ కాడ ఉండలేము. ఇంట్లో మనిషి చనిపోయినారు. ఎలా చేస్తాము, ఏం బాధపడతాము.